హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. శివరాత్రి ఫెస్టివల్ అయితే అయిపోయింది. శివరాత్రి జాతరలో అన్ని సామాను అంటే మిక్సరు, చిన్నపిల్లలు ఆడుకోనికి సామాను, అవన్నీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు డాడీ అది కొని ఇది కొని అంటూ ఉంటారు కదా. అయితే నేనైతే మా కూతురుకు ఇదైతే కొన్నా, గిన్నె సెట్టు. అంటే ఇవి దీంట్లో అంటే ఎట్లయితే మనము ఇళ్ళల్లో యూజ్ చేసుకుంటామో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చినాయో మా కూతురు ఓపెన్ చేసి చూపిస్తుంది. అదే జాతర అనగానే చిన్నపిల్లలు అడావిడి ఉంటుంది. డాడీ అది కొని నాకు ఇది కొని అంటూ ఉంటారు. అయితే మా కూతురుకు ఇది కావాలని అడిగింది. అంటే నాకు డిన్నర్ సెట్ అంటే ఇది గిన్నెల సెట్ కావాలని నాకు అడిగినందుకు నేను కొనిచ్చిన. చూడండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొద్దిగా లెంత్ ఉన్నా సరే కానీ ఎండింగ్ వరకు చూడండి, ఏమేమి వచ్చినాయో చూపిస్తా. నిత్య, ఏమేమి కొన్నావు జాతర? ఏమేమి వచ్చినాయి పావురాలు? చూపి, ఏమేమి వచ్చినాయి? ఏంటిది? గ్యాస్ పొయ్యి, హాట్ బాక్స్, ఇంకా రొట్టెలు చేసేది. ఏంటిది అది? ఇదేమో అన్నం దాంట్లోనా? ఇంకా దాంట్లో అన్నం ఎందుకు? నీళ్ళ బిందెనా? మంచిగా ఉంది, చూపి ఒకసారి. అరే సూపర్ ఉంది. బకెట్, చిన్న బకెట్. ఏంటిది అది? గ్లాసు, బిందె. నీళ్ళు మోసావా బిందెతోని? ఎట్లా మోసావు? ఇంకేం వచ్చినాయి? ఇంకోటి జాలి. ఏం చేయాలి అది? రైస్ జాలి. ఏమన్నా చింతపండు నీళ్ళు పోస్తే చింతపండు ఎనిక. ఇంకేమొచ్చినాయి? ఇదేమో కొబ్బరికాయ కిటికీలు వస్తాయి మొత్తం ప్లేగా. ఇక్కడ ప్లేట్ పెట్టాలి. ఎట్లా? ఇక ఈ ప్లేట్ పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా గీక్తే కింద వస్తుంది. ఏవి గర్జలు చేయడానికి, కుడకలు గీరనికా? ఓకే గీక్తే ఇట్లా వస్తే కిందకి వెళ్ళి పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా? ఇదేమో మురుకులు చేస్తాను అంటే ఏమైనా గోలియనికి. ఓకే, ఇదేమో పసుపు ఏమన్నా వంటలు వేసానికి ఇలా వంటలు ఉండనిక. వంటలు వేస్తారు. ఇదేంటిది? అదేంటిది? ఇదా అది నూనె వేసుకుంటాం, నూనె వేసాను. ఓకే, నెక్స్ట్? ఇదేమో అన్నం. చూపి స్పూన్ చూపి. ఇది అన్నం స్పూన్. ఓకే, ఒక్కొక్కటి చూపి నాకు స్పూను. ఓకే, నెక్స్ట్? ఏంటిది అది? స్పూనా? చూపి. వావ్, సూపర్ ఉంది స్పూను. ఇంకా చాయ్ పెట్టుకుంటాను. చాయ్ ఇలా పెట్టుకొని తీసుకొని పోవాలి. ఓకే, ట్రేనా? ఓకే, ఇంకా? ఇదేమో చికెన్ ఉండాలి. చికెన్ బిర్యానీ చేయడానికి కడాయి టైప్ అది. ఓకే, ఇంకా? దాని మూతనా అది? ఓకే, ఇంకేమొచ్చినాయి? ఇదేమో
ఈడ కొబ్బరికాయ బెల్లం అది టిఫిన్ ప్లేటా చూపి. టిఫిన్ ప్లేట్. వావ్, ఎంత చిన్నగా మంచిగా ఉంది టిఫిన్ ఈడ ప్లేట్. ఇడ్లీ పెట్టుకోవాలి. ఇక్కడ ఇడ్లీ పెట్టినాక ఈడ చట్నీ. చట్నీ. ఈడ అది ఇంకో చట్నీ. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఇస్తావు ఆ చట్నీ? నేనంతా. అంటే మాకు, ఇక్కడ అన్నకు, అన్నకి ఇయ్య. మమ్మీకి. ఐసా. ఓకే, ఇంకేమొచ్చినాయి? ఈడ మన ఇద్దరు ఓకే. ఇలా అయిపోయిందా? ఇది ఇట్లా అట్లనే ఇట్లా నూనె ఓకే, నెక్స్ట్ చూపి. ఇదేమో ప్లేట్. ఇగో అన్నం ప్లేట్. ప్లేట్ మూత అది దాని మీద, దాని ఫస్ట్ది, దాని ఫస్ట్ దానిపైన. గిదా మూత పెట్టు. రైస్ ఇట్లా అన్నం వండుకొని ఇట్లా నీరు వస్తుంది. వంపనికి, అన్నం వండి వంపనికి. ఓకే, నెక్స్ట్. ఇదేమో మూత. దేని మీది? ఏం లేదు. ఓకే, నెక్స్ట్. ఖాళీ. అవి ప్లేట్లా? వావ్, ఇంకా ఎంత బాగుంది. ప్లేట్స్ అవి? అన్నం తినడానికి ప్లేట్సా? వావ్, నాకు మరి ఇద్దరికేనా? మళ్ళీ అన్నకు, యా మమ్మీకి? ఇస్తా. ఓకే, ఇంకా ఇంకో ప్లేట్. ఎన్ని వచ్చినాయి? ఒక రెండో వచ్చు. మొత్తం 2 వచ్చినాయా? ఇక బుడ్డ ప్లేట్. అవేంటి? బుడ్డ ప్లేట్. చిన్న ప్లేట్లా? వావ్, బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి? ఇదేమో పప్పు దంచాలి మంచిగా ఇట్లా. ఇక ఇట్లా పప్పు గుత్తా? పప్పు గుత్తి. వావ్, ఇదేంటిది? రెడ్ది? పప్పు గుత్తి. రెడ్ది ఇంకోటి, అది కుక్కర్. కుక్కర్. ఇక పప్పు అనుకో ఇట్లా ఇట్లా దంచితే మెత్తగా అవుతుంది. పప్పా? ఓకే, కుక్కర్ కూడా వచ్చిందా? ఇంకేమొచ్చింది? అంతే. ఇగో ఇదేమో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని నీళ్ళు పోస్తా. ఓకే, ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా సామాను, నీకు అన్నిట్లల్లా నీకు బాగా నచ్చిన ఐటమ్ ఏం చెప్పు? నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అంటే ఇష్టమైన వస్తువు. ఇల్లనా? ఇగో ఇది నచ్చింది. ఏంటిది అది? అన్నం వేసి. అన్నం స్పూను. ఓకే, నెక్స్ట్ అదేంది? చిన్నది స్పూను. ఇదేమో బిందె. వావ్, బిందె మాత్రం బాగుంది కదా. ఇదేమో ఇది. వావ్, ఇదేంటిది? బకెటా? ఓకే. ఇదేమో ఇది. వావ్, గ్లాస్. ఇంకా నెక్స్ట్ ఏంటిది అది? ఓకే, ఇది. ఇది చాలా బాగుంది కదా హాట్ బాక్స్. అంటే నువ్వు చపాతి వేసి అన్నేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం కర్రీ వండుతావు? చికెన్ వండుతావా? చికెన్ ఎవరెవరికి? ఎంతమందికి వండుతావు? దేంట్లో కడాయిలు వండుతావా? వావ్, ఏంటిది కడాయా? గ్యాస్ ముట్టించినావా మరి? అగ్గిపెట్టలేదా? మరి అగ్గిపెట్ట లేదు, గ్యాస్ ముట్టింది, ఎట్లా వండుతావు? తెస్తా ఒకటొకటి వండుతా. దగ్గర అవుతుంది ఎట్లా పడుతుంది అన్నం చూడు. ఎందుకు? తట్టది ఇట్లా చాలా వరకు ఇట్లా అయిపోతుంది. అయిపోయి చికెన్ కింద పడుతుంది. అందుకే ఒకటొకటి వండుతా. ఫస్ట్ ఏది వండుతావు? అన్నం. అన్నం, చికెన్ తర్వాత చికెన్ వండొచ్చా నీకు? ఏమేమి వేస్తారు చికెన్? అది చికెన్ కరియాలి. కరియాక పెట్టాలి. పెట్టినాక అది పుదీనా, కళ్యామాకు, ఇంకోటి మిరపకాయ, ఇంకోటి ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ, టమాటా, ఇంకోటి పసుపు, కారం, ఇంకా ఇంకోటి ఇట్లా కలిపి మళ్ళా ఇంకేం వేస్తారు. ప్లేట్ పెడితే మళ్ళీ ఉడికినాక మళ్ళీ తీస్తారు. మంచిగా స్మెల్ బాగా. కథం
చికెన్ రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వారికి చికెన్ ఎవరెవరు జరుగుతాయో కింద కామెంట్ చేయరి. మా కూతురు అయితే చికెన్ ఎట్లా చేయాలో చెప్పేసింది. ఇప్పుడు వండిన తర్వాత ఫోటో పెడతా. అన్నం ఎట్లా వండుతారు? ఇక ఇప్పుడు అన్నం ఇలా వేసుకోవాలి. వేసినాక మళ్ళీ 10 సార్లు కడిగినాక 10 సార్లు 2 సార్లు కడిగినాక మళ్ళీ అలా పెట్టి మళ్ళీ పొయ్యి ముట్టించి ఉడికినాక ఇట్లా మూత పెట్టినాక ఇగో మూత పెట్టినాక కొంచెం ఉడికినాక మళ్ళీ బయటికి పోయి ఇల్లు వంపాలి. అంటే అన్నం అయినాక ఉంచాలి. ఓకే, తర్వాత కూర కొంచెం గ్యాస్లో పెడతావా? గ్యాస్ మీద పెడతావా వస్తున్నాయా? కింద పెట్టాలి, గ్యాస్ కింద అవుతుంది కదా. ఓకే, తర్వాత తింటారు ఇక. నీకు మమ్మీకి మళ్ళీ అన్నకు అన్నకి ఏమొద్దు, అన్న లేడు కదా. అన్న లేకుంటే వండినప్పుడు వస్తాడు కదా, నీ టేస్ట్ స్మెల్ అక్కడ వరకు పోతుంది. నీ చికెన్ స్మెల్ వస్తాడు. కూర కొంచెమే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? కొంచెంలో కొంచెమే, నలుగురు పంచుకోవాలి ఉన్న దాంట్లో. నలుగురు పట్టది, నలుగురికి కాదు ఇలా. ముగ్గురికి అయితే అవుతుందా? మళ్ళీ రేపు వస్తాడు కదా సిద్ధు, రాయి అయిపోతుంది. అంటే సిద్ధుకు సపరేట్ ఉంటుంది స్పెషల్. బాగుండదు, స్మెల్ బాగా ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవుతుంది మందికి. అంటే ఈ రోజే తినాలి. అంటే మరి అన్న రేపు వస్తే రేపు వండుతావా? అన్నకు స్పెషల్ ఒక్కనికి సాయంత్రం వండుతావు. ఓకే, ఇప్పుడు అవన్నీ ఏమేమి వండుతావు అవి పెట్టుకొని మిగతాయి అన్ని ప్యాక్ చేసి. ఇగో ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది పోసుకోవడానికి, ఇది కావాలి, ఇది చాయ్ తాగుతా నేను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పిలిచినావా? మరి నువ్వు ఎన్ని సామాన్లు తెచ్చుకున్నావు కదా? ఎందుకు? నేను ఇంకా. ఓకే, రేపు పిలువు మరి. ఇప్పుడు ఆమె రాదు, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పిలవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చినావు కదా, ఎవరు కొనిచ్చారు? ఓకే, మరి ఖరాబ్ చేసుకోవద్దు, మంచిగా ఆడుకోవాలి. డాడీ కొనిచ్చింది కాబట్టి డాడీకి వండి పెట్టాలి. ఎంత మంచిగా ఎంత టేస్ట్ వండుతావో చూస్తాం. ఏం కావాలి? ఓకేనా? వండిన తర్వాత చెప్తావా? చూపిస్తావా వండిన తర్వాత? ఓకే, ఇప్పుడు రొట్టెలా? పిండి తెచ్చుకోవాలి కదా, లేదంటే నడుస్తుందా? ఇప్పుడు ఇవన్నీ చేసి మీ ఫ్రెండ్స్కి పెడతావా లేదా? అందరిని లైవ్గా కూర్చోబెట్టి ఇక ప్లేట్, ఇగో ఈ మొక్క ప్లేట్, ఈ మొక్క ప్లేట్, ఇద్దరు మా ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు? వైష్ణవి. ఇంకా మీ వైష్ణవి ఒక్కరినే పిలుస్తావా? మీ స్కూల్ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్? రితిక మీ బెస్ట్ ఫ్రెండా? మళ్ళీ మీ బెస్ట్ ఫ్రెండ్కు ఏం చికెన్ వండుతావా, కర్రీ ఇస్తావా, ఏది ఇస్తావు? ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా నా ఫాలోవర్స్, వారికి కూడా మరి చికెన్ వండుతావా, పప్పు వండుతావా, మటన్ వండుతావా? చికెన్ ఇప్పుడు ఫాలోయింగ్ చేస్తారు కదా వీడియో చూసుకుంటా, మరి వాళ్ళకు చికెన్ వండాలి కదా, లేకున్నా తేవాలే వండాలి. ఓకేనా? ఎట్లా అంటే తేవాలి. గుడ్డు కూర వండేస్తా? ఏమేమి వండుతారు? గుడ్డు తెచ్చినాక ఇగో ఇప్పుడు గుడ్డ అంకు, ఇగో గుడ్డ అంకు, ఇది గుడ్డ, ఇగో ఇట్లా వలగొట్టి ఇట్లా తీసి పోసి మళ్ళీ బయట వాడేసి వచ్చి మళ్ళా పొయ్యి మీద పెట్టి మళ్ళా మిరపకాయలు. ఏంటి అవి? మిరపకాయనా? మిరపకాయలు, ఇంకోటి పుదీనా, కళ్యామాకు, పసుపు, కారం, ఉప్పు, అంతేనా? అయిపోయిందా గుడ్డు కూర? ఓకే, ఇప్పుడు నా ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి గుడ్డు కూర పెడతావా, చికెన్ పెడతావా?
పెడతా, చికెన్ ఉంటే చికెన్ పెడతా. ఓకే, ఇప్పుడు నా ఫాలోవర్స్ హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాడు? హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు? లైక్ చేసి షేర్ నాకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోకు లైక్ బాగా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఫ్రెండ్ చూశారు కదా మెటీరియల్ ఎలా ఉన్నాయో. మా కూతురు కూడా చికెన్ వండుతా అంటుంది, ఎగ్ వండుతా అంటుంది, రైస్ వండుతా, చపాతీ చేస్తా, నీకే కాదు డాడీ మీ ఫాలోవర్స్ కూడా వండి పెడతా అని చెప్తుంది. వెయిట్ అండ్ సీ. ఆ చిన్న చిన్న గిన్నెలల్లా మనం చికెన్ అవి ఇవి ఎట్లా వండుతావో చూద్దాం. రియల్ చికెన్ తీసుకొచ్చి వండిపిద్దాం, ఎట్లా వండుతావో చూద్దాం. కానీ ఇప్పుడే చికెన్ ఏమేమి వేస్తారు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, పప్పు, కారం అన్నీ చెప్పేస్తుంది. కానీ నిజంగా చాలా గ్రేట్ కదా. ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ ఎట్లుంటుందో తిన్న తర్వాత చూపిద్దాం. డాడీ ఉమ్, నాకు ఉండొచ్చు, ఉండొచ్చా? నాకు చెప్పొచ్చు, ఉండొచ్చు. ఓ సూపర్ నైస్. నేను ఈడ గుడ్డుకూర వండినా. గుడ్డుకూర వండినావా? ఓ గ్రేట్. అయితే ఫ్రెండ్స్ మా కూతురు ఆల్రెడీ ఒకసారి గుడ్డుకూర వండిందంట. నేనే తినలేదు. నెక్స్ట్ టైం తిన్నప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, అప్పటివరకు అయితే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా కూతురుతో ఒక పెద్ద లాంగ్ వీడియో తీస్తున్నాను. మా ఫుల్ లెంత్ వీడియో కూడా మా కూతురు మాట్లాడింది ఈ వీడియోలో. ఓకేనా? ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.